శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందరియై నమః. శ్రోతలకు నమస్కారం. శ్రీ శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరి స్తోత్రంలోని 50 శ్లోకాలు మనం పఠించాము కదా. ఈరోజు 51వ శ్లోకం నుంచి 56వ శ్లోకం వరకు అందరము కలిసి పఠిద్దాం. శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశనయనే విస్మయవతీ హరాహిభ్యో భీతాః సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టిః సకరుణా గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దదతి పురాంభేత్తుః చిత్త ప్రశమరస విద్రావణఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంసకలికే తవాకర్ణా కృష్టస్మరశర విలాసం కలయతః విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయం ఇదమీశానదయితే పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రాన్ పరతాన్ రజస్సత్వం బిభ్రతు తవ ఇతి గుణానాం త్రయమివ పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైనేత్రైః అరుణధవళశ్యామరుచిభిః నదశ్యోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం నిమేషాన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే తదున్మేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. ఇక్కడితో 55 శ్లోకాలు పఠించాము. శ్రీదేవి భక్తలోక చూడామణి, అవ్యాజ కరుణామూర్తి అయిన ఆ తల్లి కడగంటి చూపు మనపై ప్రసరింపచేయమని ప్రార్థిద్దాం. మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.